అందరికీ నమస్కారం అండి. సాధారణలో ఈ దినాల్లో చాలామంది కన్వర్ట్ అయితుంటారు క్రిస్టియానిటీలోనికి. దయచేసి శ్రోతలకు అందరికీ నేను విన్నపించిన విన్నపం ఏమిటిదంటే, దాంట్లో ఉన్నంత మోసము ప్రపంచంలో మరి ఏ మతంలోనైనా జరగలేదు. సో, దాంట్లో ఉన్న అన్యాయాలు, అక్రమంద సంబంధాలు చాలా ఉంటాయండి. అది బేస్ చేసిన ఒక మతమే అబద్ధం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే నా విన్నపం ఏంటిదంటే ఎప్పుడే గాని నేను ఒక మతాన్ని కించపరచడనే ఉద్దేశంతోటి కాదు. ఎవరు ఏ మతంలో ఉండాలనుకుంటే అదే మతంలో ఉండండి. మనల్ని భగవంతుడు యా మతంలోనే పుట్టించిండంటే ఆ మతంలోనే ఉండి మన ధర్మాన్ని పాటించలే. కానీ ఒక రిలీజియన్ నుండి ఒక రిలీజియన్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం అనేది నా ఉద్దేశంలో చాలా చాలా పొరపాటు. ఎందుకంటే మన స్వధర్మంలోనే ఉండి మా స్వధర్మంకి ద్రోహం చేస్తే అది మానవ లక్షణాలు కాదండి. కొంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి యేసుని నమ్ముకుంటేనే రక్షణ, యేసుని నమ్మకపోతే శిక్ష అని అబద్ధాలు చెప్తున్నాడు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించుకోవాలి. ఎందుకంటే మన భగవంతుడు మనలాని పుట్టించిండంటే ఒకవేళ క్రీస్తుని నమ్ముకున్న దేవుడే మనలాని పుట్టించి ఉంటే పాషర్ల పొట్టల్నే మనలాని పుట్టిస్తుండే. కానీ ఎందుకని అతన్ని మనలాని హిందువులుగా పుట్టించి మళ్ళీ మతం మారడానికి ఆజ్ఞాపిస్తాడు? దేవునికి మతిమరుపు పోతదా? దేవునికి బుద్ధి జ్ఞానం లేకుంటదంటారా? అదంతా అపనమ్మికము, అవిశ్వాసము. క్రైస్తవులు చెప్పేదంతా బూటకము. ఎందుకంటే వాళ్ళ మతం గ్రో చేసుకోవడానికి వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది నా వ్యక్తిగత అనుభవమే తప్ప మిమ్మల్ని ఏమాత్రం కూడా ఫోర్స్ చేయను. ఖచ్చితంగా మీరు దానిలోకి వెళ్ళొద్దంటని చెప్పాను. కానీ మీరు గ్రహించండి. మనం ఏ మతంలోనైనా భగవంతుడు మనల్ని జన్మిస్తే దాంట్లోనే నిలకడగా ఉండి ఏ మతాన్ని కించపరచకుండా మనం ఉండాలి. ఇంకొకటి పాస్టర్లు చేస్తున్న అన్యాయాలని ప్రతి ఒక్క బిందువు, ప్రతి ఒక్క మానవుడు కూడా గుర్తించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కచ్చిపులు అమ్ముతున్నారు, ప్రార్థన నూనె అమ్ముతున్నారు. వీళ్ళు రోగులు స్వస్థత పరుస్తాయని హాస్పిటల్‌కి వెళ్ళేటోళ్ళని కూడా ఆపేస్తున్నారు. ఆ మధ్య ఒక సోదరి హాస్పిటల్‌కి వెళ్ళింది అనారోగ్యంతో ఉందని. వాళ్ళేం చేశారంటే పాస్టర్ ఆమెని "నీవు ఇక మీదట ఔషధాలు తీసుకోవద్దు, హాస్పిటల్‌కి వెళ్ళొద్దు, ఇంజెక్షన్ ఏసుకోవద్దు" అని ఒక మూఢనమ్మికని ఆమె హృదయంలో పెట్టారు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే హాస్పిటల్‌కి వెళ్ళడం లేదు, మెడిసిన్ వాడడం లేదు. కొన్ని రోజులకే ఆమె చనిపోయింది. సో, ఇలాంటి పాస్టర్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు.